హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఆడబిడ్డకి వడిబియ్యం పోస్తున్నాం అనమాట. సో వడిబియ్యం కోసము 2-3 డేస్ ముందు నుంచే ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇంకా బయట నుంచి కట్టెలు తీసుకొచ్చి ఇంకా పిండి వంటలు అన్నీ చేయడం స్టార్ట్ చేసినాం అనమాట. సో ఫస్ట్ బయట నుంచి కట్టెలన్నీ తీసుకొచ్చింది మా హస్బెండ్ ట్రాక్టర్ పైన. తర్వాత ఇంకా 2-3 రోజులు మురుకులు, గర్జలు, లడ్డు ఇవన్నీ చేయడం స్టార్ట్ చేసినాం అనమాట. 2 డేస్ ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. పిండి వంటలు అయిపోయిన తర్వాత ఇంకా అవన్నీ 1 డే ముందే మేము అన్నీ ప్యాక్ చేసి పెట్టినాము. అంటే ఇంకా మళ్ళీ పిల్లలు వీళ్ళు వచ్చారంటే అన్నీ ఖరాబ్ చేస్తారని చెప్పేసి అన్నీ రెడీ అవ్వగానే ఇట్లా కాటన్ బాక్సెస్లో అన్నీ ప్యాక్ చేసినాం అనమాట. మా హస్బెండే దగ్గరుండి అన్నీ ఖరాబ్ అవ్వకుండా నీట్గా ప్యాక్ చేసి పెట్టిండు వాళ్ళ చెల్లెల కోసము. ఈ ప్యాకింగ్ ప్రాసెస్ అంతా 1 డే ముందే అయిపోయింది. ఇంకా ఇది చూడండి, ఈరోజు వడి బియ్యం పోసే రోజు అనమాట. ఇంకా 21 kgs బియ్యం పోయాలి కాబట్టి నేను అవన్నీ జోకుతున్నా. 21 kgs తీయాలి సపరేట్గా. సో నేను ఆ పనిలో ఉన్నా అనమాట మార్నింగ్. ఇంకా బియ్యం జోకడం కంప్లీట్ అయిన తర్వాత ఇవి సారే డబ్బాలు అనమాట. దీంట్లోనే మనము సారే పెట్టి పంపిస్తాం. సో దానికి మొత్తం బొట్లు పెట్టేసి రెడీ చేసి పెట్టినాం మేము. దీంట్లోనే సారేలో పెట్టేటివన్నీ పెట్టాలి. ఇక్కడ మా పిన్ని ఏమో ఆ సారే డబ్బాలో పెట్టేటివన్నీ సదిరేస్తుంది అనమాట. ఇంకా మేము అట్లనే బియ్యం కలపడానికి కూడా ఆయిల్, పసుపు అన్నీ రెడీ చేసి పెట్టేసినాము ఆలోపు. ఇంకా మా ఇంట్లో చాలా ఫ్లవర్స్ వస్తాయి కాబట్టి ఇంట్లో పూసిన పూలన్నీ కూడా తెంపి ఇట్లా మాలలా గట్టి పెట్టినాము. అండ్ వచ్చిన చుట్టాలందరికీ ఇట్లా పసుపు పెట్టినాం అనమాట. ఇట్లా పసుపు పెట్టి గంధం బొట్టు కూడా పెడతారు వడి బియ్యం పోసే రోజు అండ్ వండే రోజు కూడా. ఇంకా నాకు వీడియో తీయడానికి ఎవ్వరు లేరని చెప్పేసి నేను ఫోన్ ఎట్లనో అట్లా కష్టపడి పెట్టుకుంటే సడన్గా మా పాప వచ్చింది. చూసి మళ్ళీ నన్నే వీడియో తీయమంటుంది అని చెప్పేసి చూడండి ఎట్లా వారిపోతుందో అసలు. ఇంకా వడి బియ్యం పెట్టే ముందు ఇట్లా బట్టలు పెడతారనమాట. ఇంకా మా అత్తమ్మ, మా మామయ్య, అన్నయ్యకి, వదినకి, ఇంకా పిల్లలకి బట్టలు పెట్టడానికి రెడీ చేసినారు. ఫస్ట్ బట్టలు పెట్టిన తర్వాత మేము పెట్టిన బట్టలు వాళ్ళు వేసుకొని వచ్చిన తర్వాత వడి బియ్యం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ బట్టల ప్రాసెస్ కంప్లీట్ అయ్యేలోపు ఇంకా సారే డబ్బాలో ఏమేమి పెడతారో చెప్తాను నేను. ఇంకా కుడకలు పెడతారు. కుడకలు, ఖర్జూర పండ్లు, తమలపాకులు, వక్కలు, పసుపు, కుంకుమ, పెసరపప్పు, బియ్యం పిండి, తెల్లపిండి, ఇంకా పెళ్ళయి పిల్లలు లేని వాళ్ళకేమో బొమ్మ పెడతారంట. ఒకవేళ పిల్లలు ఉన్న వాళ్ళకేమో బొమ్మ పెట్టారు. ఇంకా నల్ల పూసలు, గాజులు, అద్దము, దువ్వెన, ఆయిల్, పౌడరు, పువ్వులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఆ సారే డబ్బాలో. ఇంకా పెళ్ళైనాక ఎవ్రీ 5 years ఒకసారి అమ్మ వాళ్ళు పెడతారనమాట. అంటే అమ్మాయి వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఎవ్రీ 5 years ఒకసారి ఆడపిల్లలకి ఇట్లా బియ్యం పెడుతుంటారు. ఈ బియ్యం ప్రాసెస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. మాకేమో 21 kgs ఉంటుంది. ఇంకా కొంతమందికి 5 kgs, 11 kgs అట్లా వాళ్ళ సాంప్రదాయం బట్టి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. మా దాంట్లో మాత్రం 21 kgs ఉంటుంది. అండ్ ఇట్లా బియ్యం పెట్టిన తర్వాత ఫస్ట్ బట్టలు పెట్టిన తర్వాత వాళ్ళు ఆ బట్టలు మార్చుకొని వచ్చిన తర్వాత ఇంకా వడి నింపే ప్రాసెస్ ఉంటుంది. ఇంకా మా దాంట్లో మా ఆడబిడ్డ వాళ్ళ అత్తమ్మలు ఇద్దరు, వాళ్ళ అత్తమ్మ వాళ్ళ యారాలు, వాళ్ళకి కూడా మా అత్తమ్మ బట్టలు పెడుతుంది. ఇంకా వాళ్ళు బట్టలు మార్చుకొని వచ్చేలోపు వీళ్ళకి బట్టలు పెట్టడం స్టార్ట్ చేశారు అనమాట. వీళ్ళకి బట్టలు పెట్టడం అయిపోయిన తర్వాత వడి నింపే ప్రాసెస్ ఉంటుంది. ఇంకా అమ్మగారు వాళ్ళు నింపే బియ్యము అత్తగారు వాళ్ళు ముట్టుకోరు. వాళ్ళ ఇంటి దగ్గర దింపుకుంటారు అనమాట బియ్యము. సో వాళ్ళు ఎవరు ముట్టుకోరు. మన ఆడపిల్ల తరపున వాళ్ళు ఒక 5 members కానీ ఎంతమంది ఉంటే అంతమంది బియ్యం నింపొచ్చు అనమాట. ఇంకా వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకునే లోపు మా వాళ్ళు బియ్యం కలుపుతున్నారు చూడండి. పసుపు, ఆయిల్ వేసి ఇంకా అందరూ ఎంతమంది ఉంటే అంతమంది ఇట్లా బియ్యం కలుపుతారు అనమాట. ఇంకా బియ్యం నింపడానికి ఇట్లా రెడీ చేసి పెట్టారు అనమాట. ఇట్లా బ్లౌజ్ పీసెస్ తోటి మడుపులు అంటారు అవి. 5 మడుపులు, 5 కుడకలు, ఖర్జూర పండ్లు, తమలపాకులు ఇవన్నీ పెట్టేసి రెడీ చేసి పెట్టినారు నింపడానికి. ఇంకా మా ఆడపడుచుకి ఇట్లా చీరలో, మా దాంట్లోనేమో ఇట్లా చీర పైనుంచి వేసి మెడల పైనుంచి చీర వేసి చీర కొంగులో నింపుతారు. కొంతమంది ఏమో ఇంకా వాళ్ళ డిఫరెంట్ ఉంటాయి అనమాట. మా దాంట్లో మాత్రం ఇట్లా ఇంకా టవల్ వేసిన తర్వాత మా అన్నయ్యకి చూడండి 5 గంధం బొట్లు పెట్టి మళ్ళీ 5 కుంకుమ బొట్లు పెడుతున్నారు అనమాట వడి నింపే దగ్గర. మా దాంట్లో ఏమో ఇట్లా బొట్లు పెడతారు. ఇంకా ఫస్ట్ బొట్టు పెట్టిన తర్వాత సేమ్ ఇద్దరు వడ్లల్లో బొట్లు పెట్టేసి వడి నింపడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మా అత్తమ్మనే వడి నింపుతుంది అనమాట. ఇంకా అత్తమ్మ వడి నింపడం స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ అబ్బాయికి ఏమో 5 పిడికిళ్ళు నింపుతారు, అమ్మాయికి అయితేనేమో 5 దోశలు నింపుతారు అనమాట. సో అందరు అట్లనే నింపాలి. అబ్బాయిలకేమో 5 పిడికిళ్ళు, అమ్మాయిలకేమో 5 దోశలు పెడతారు బియ్యము.
వడి నింపే ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి నింపిన వడిలో నుంచి బియ్యము ఇట్లా 5 పిరికిలు ఇద్దరు తీసి పెట్టాలన్నమాట. అవి మాకు ఇచ్చేస్తారు. మేము అవి నెక్స్ట్ డేనో తర్వాత రోజు మేము వండాలన్నమాట ఇంట్లో. సో మా వదిన తీసింది, మా అన్నయ్య కూడా ఇద్దరు తీసి బియ్యం పెట్టిరు అందులో. ఇంకా తర్వాత ఇట్లా మొక్కుతున్నారు. 5 సార్లు మొక్కిన తర్వాత ఆ బియ్యం తీసుకెళ్ళి మేము దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా మంచి రోజు చూసుకొని వండుకోవాలన్నమాట. ఇంకా ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా మంగళహారతి ఇవ్వాలి. ఇంకా ఈరోజేమో మా హస్బెండ్ లేకుండే ఇంట్లో. మా హస్బెండ్ కూడా మంగళహారతి ఇచ్చేది ఉంటుంది అనమాట. మేమందరము మంగళహారతి పట్టిన తర్వాత మా హస్బెండ్ కూడా మంగళహారతి ఇచ్చేది ఉండే. కానీ ఈరోజు టైంకి ఆయన లేడు. ఆయన లేనందుకు ఇంకా నేనే మా అన్నయ్యకి వదినకి ఇద్దరికి ఇక బొట్టు పెట్టి మంగళహారతి ఇచ్చిన. ఇంకా మంగళహారతి ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు పూజ గదిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని ఇంకా మా గడపకి బొట్లు పెడతారనమాట. ఇంకా నా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేసిన నేను సక్సెస్ఫుల్గా. ఇంకా మా వదిన వాళ్ళకి బొట్టు పెట్టేసి హారతి ఇచ్చేసిన తర్వాత మా వదిన వాళ్ళు లేచి ఇంకా పూజ గదిలోకి వెళ్ళినారు. పూజ గదిలో దేవుడికి దండం పెట్టేసుకొని మళ్ళీ బయట ఉంటుంది కదా మెయిన్ గడప ఏది ఉంటుందో అక్కడ గడప దగ్గరికి వెళ్ళేసి బొట్లు పెడతారు ఇద్దరు కలిసి. ఇంకా ఫస్ట్ మా అన్నయ్య బొట్టు పెడుతున్నాడు చూడండి. అయిపోయిన తర్వాత అన్నయ్య పెట్టిన బొట్టు పై నుంచి వదిన కూడా బొట్టు పెట్టేసి ఇంకా గడప దగ్గర అయితే దండం పెట్టేసుకొని ఇంకా తులసి కోట దగ్గర కూడా వెళ్ళి దండం పెట్టేసుకుంటారు. ఇంకా ఈ వడి బియ్యం అన్నీ కూడా కింద ఒక్కటి కూడా పడిపోకుండా జాగ్రత్తగా ఇట్లా ముడిలా కట్టేసుకొని బ్యాగ్లో పెట్టేసుకున్నారు. ఇంకా ఇంతటితో వడి బియ్యం ప్రాసెస్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం పెట్టిన సామాను సామాను అంతా తీసుకొని వాళ్ళ బండిలో ప్యాక్ చేసేసుకున్నారు. ఇంకా అయిపోయింది అనమాట. మొత్తం వడి బియ్యం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా అందరు తినేసినారు. తినేసిన తర్వాత ఇంకా ఇట్లా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు అనమాట, పెద్దవాళ్ళందరి దగ్గర. ఇంకా ఇంతటితో వడి బియ్యం వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.